శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకును. ఆ చేరువరికి కోరువరికి అనుగ్రహింపబడును. ఆ చేరువరికి కోరువరికి అనుగ్రహింపబడును. కొంతకాలంబే ఈ లోకము అంతలో కనబడి మాయామగును. కొంతకాలంబే ఈ లోకము అంతలో కనబడి మాయామగును. చింతలన్నీయు వీడి ప్రభు చెంత చేరి సంతసముగా ఇచ్చు నిత్య సుఖం. చింతలన్నీయు వీడి ప్రభు చెంత చేరి సంతసము ఇచ్చు నిత్య సుఖము. శాంతి సంతోషం పాపక్షమాపణ సదా యేసులో దొరుకును. ఆ చేరువరికి కోరువరికి అనుగ్రహింపబడును. ఆ చేరువరికి కోరువరికి అనుగ్రహింపబడును. మా ప్రియమైన దేశీయులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభం తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని వాక్కు ఈ విధంగా సెలవిస్తాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను 14:27. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినముల్లో మానవాళికి విధంగా బోధిస్తూ వచ్చినారు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. చూడండి, ఈనాడు మానవుడు శాంతి సమాధానము కొరకు ఎన్నో సభలు పెట్టి విఫలమైపోతా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా నానాజాతి సమితిని, తర్వాత ఐక్యరాజ్య సమితి, ఇవన్నీ కూడా యుద్ధాలు జరగకుండా దేశాల మధ్య సమాధానం పడాలి. సమాధానం అంటూనే ఎవరికి కావలసిన వాళ్ళు బాంబులు తయారు చేసుకుంటా ఉన్నారు. చూసారా? సమాధానం అంటానే దేశాల్లో కానీ విదేశాల్లో కానివ్వండి, అంత ఇంటర్నేషనల్ కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, మానవుడు అశాంతితోనే ఉన్నాడు కానీ శాంతి పొందలేకపోతా ఉన్నాడు. లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించటం లేదని ప్రభు చెప్తున్నాడు. లోకంలో ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది, కానీ అది పూర్తి స్థాయిలో కాదు. కలవరాలతో, హృదయంలో కలవరంతో నింపబడుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు శాంతి అండి. ఆయన సమాధానకర్త, సమాధాన అధిపతి, సమాధాన కారకుడు. శాంతి అంటే సమాధానం, నెమ్మది. మానవులకి ఇది కావాలి. భూమి మీద ఏ మనుష్యుడికి ఆ మనుష్యుడే తన భూమి మీద బ్రతికినంత కాలంలోనే ఈ తను ముగించక మునిపే తన శాంతిని సంపాదించుకోవాలి.
ఆ శాంతిని పొందుకోవాలి. చనిపోయిన తర్వాత ఎన్ని సభలు పెట్టినా కూడా శాంతి సభలు, ఆ శాంతి వానికి కలగదు. చూశారా ప్రియులారా, ప్రభువు మానవాళికి తన శాంతిని, తన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మానవునికి ఏం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. చూడండి, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్ల మధ్య, మరి బంధువుల మధ్య, సమాజంలో నెమ్మది లేని స్థితి. ఆయన ఉంటే నేను రాను, చూసారా, ఆముంటే నేను రాను. ఇలాంటి స్థితిని మానవాళికి ఎలా వచ్చింది అంటే పాపమును బట్టి. దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పాపం మానవునికి నెమ్మది లేకుండా చేస్తుంది. ఆ శాంతి కావాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. నీ కొరకైన రక్తాన్ని ధారపోసినాడు. పిల్లలు గమనించండి, ఆయన రక్తం ద్వారా మానవాళికి మొట్టమొదటిగా దేవునితో మానవునికి సమాధానం కావాలి. దేవునితో మానవునికి. చూసారా, అందుకొరకే సృష్టికర్తన దేవుడు భూమికి అవతరించి తన పరిశుద్ధమైన రక్తమును చిందించేది. ఆ రక్తము ద్వారా మనకు సమాధానాన్ని ఏర్పరిచి, ఎంత గొప్ప దేవుడు! తన రక్తము మానవులకు సమాధానాన్ని చేకూర్చబెట్టింది. ఆయన సర్వసంపూర్ణత నివసింపాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, భూమి మీద ఉన్నవైనను, భూలోకముందున్నవైనను, పరలోకముందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకుని వలన తండ్రి అభిష్టమైన సమాధాన పరచుకోవడానికి శిలువ రక్తము చేత సంధి చేసినాడు. చూసారా, ఆయన సమాధాన కారకుడు, సమాధాన కర్తయ్య అధిపతి. అంతేకాదు, దేవునికి దూరస్తులైన మనలను పాపమును బట్టి ఆయన రక్తము ద్వారా మనల్ని సమీపస్తులుగా చేశాడు. ఇంత గొప్ప సమాధానం అనుగ్రహించినాడు. చూడండి, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన ఆయన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులున్నారు. ఆయన మన సమాధానం అంటే మీకును మాకును ఉండిన ద్వేషమునగా విధిరూపకమైన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేట చేత మధ్య ఉంగడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఆనాడు యూదులు అన్యజనులైనటువంటి పరిస్థితులు, వారి మధ్య సమాధానమును, ఆ గోడను పడగొట్టి ఆయన సమాధాన పరిచినాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ చుట్టూ నీ ద్వారా సమాధానం కలుగజేయడానికి భూమి మీద తను అవతరించినాడు. పాపము చేత నెమ్మది లేని మానవాళికి ఈ సమాధానం యేసుప్రభు యొక్క రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో చిందించినటువంటి రక్తం ద్వారా మానవాళికి అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదని ప్రభు చెప్తున్న మాట నీ జీవితంలో కూడా అనుభవించడానికి సమాధానాన్ని ప్రభుని పిలుస్తున్నాడు. కనుక ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి రక్షణ పొందుతాడు. ప్రేమలిగిన పలువురు మానవ హద్దుబాట్లు చెప్పని మాటలు నిత్యత్వం కొరకే, మోక్షం కొరకు సిద్ధపరచు. ఎంతవరకు అయితే నీ స్వరము నీ ప్రజలు విట్టు, అంతవరకు హృదయాల్లో నీ కార్యం లేదు. ఈ మాట ఇట్టు మా ప్రియుల దేశం దీవించాడు.
ఉద్యోగుల వ్యాపారాలు, చేతి పనులు దీవించండి. పాడి పంటలను దీవించండి. వెనుబడి ఉద్యోగం, వివాహం, తమ చదువుల కొరకు ఎదురు చూస్తాను జ్ఞాపకం చేసుకోండి. పట్టణ ప్రజలందరినీ దర్శించి మీరు రక్షణ అలంకరించి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. సంతానం ఇవ్వండి. హాస్పిటల్ రోగులను, ఖైదీలను దర్శించండి. చెప్పుకున్న వ్యాధులు, బాధలు, సమస్యలు, ఆర్థిక బాధలు, రుణ సమస్యలు, కొన్ని రోగములు, ప్రజల చేత బాధపడుతున్నామని దర్శించండి. రాత్రంతా కాపాడినందుకు వందనములు, కృతజ్ఞతలు చెల్లించి దినమంతటి కొరకు సిద్ధపరచు. దినాహారం దాచేయమని యేసు ప్రభు రక్షకుని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.